మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ముఖ్యంగా పూజలో కర్పూర హారతి ఇస్తుంటారు. దాని ప్రాముఖ్యత ఏంటంటారు? శాస్త్రం ప్రకారం ఏంటి అసలు? మనము బేసిక్గా కర్పూర హారతి ఇస్తూ ఉంటాము. కర్పూరం కాకుండా అగరబత్తి కూడా పెడతాము, ఫ్లవర్స్ కూడా పెడతాము. సో ఇక్కడ మనం కర్పూరం అనేది పవిత్రం. మనం వాటర్లో కూడా ఏదైనా ఇంప్యూరిటీ ఉంటే కర్పూరం వేస్తాం వాటర్లో. ఆ ఇంప్యూరిటీస్ని క్లీన్ చేస్తుంది అది. సో కర్పూరానికి క్యాంఫర్ అంటారు. దానికి క్లీన్ చేసే తత్వం ఉంది ఫస్ట్ నుంచే. వాటర్ని క్లీన్ చేస్తుందండి, నాట్ ఏ జోక్. సో క్లీన్ చేసే తత్వం ఉంది కాబట్టి ఆ ఆరతి ఇస్తాం కర్పూరం. ఆ ఆరతి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా క్లియర్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. మొత్తం పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోతుంది. గుగ్గిలం కానీ, నవమూలికాల గుగ్గిలం, కర్పూరం, ఇవన్నీ ఎందుకు వేస్తామంటే ఇంప్యూరిటీస్ అన్ని బయటికి వెళ్ళిపోయి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్గా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చేస్తుంది. నీళ్ళనే కాదు, మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ కూడా క్లీన్ చేస్తుంది కర్పూరం. అందుకనే కర్పూరానికి విశేషమైన ప్రత్యేకత ఉంది మన భారతీయ సాంప్రదాయంలో, పూజా విధిలో. సో కర్పూరం అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ కర్పూరం మనం వేయించాలి, అంతే.